వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్కారం రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి నాగరాజ్ గారు. సార్, వాస్తు ప్రకారం కనుక మనం చూసుకుంటే వేదిక్ వాస్తు బ్రహ్మ ముహూర్తానికి సంబంధించినటువంటి విషయంలో ఏం చెప్పబడింది, అంటే ఇంటిని ఏ విధంగా మనం మార్చాల్సినటువంటి అవసరం ఉంది, అలా ఉన్నప్పుడు లక్ష్మి ఇంట్లో వచ్చే అవకాశం ఉంటుందంటారు? బ్రహ్మ ముహూర్తం ఆ వర్డ్ చాలా పవర్ఫుల్ వర్డ్ నాగరాజ్ గారు. బ్రహ్మ ముహూర్తం అంటే సంస్కృతం యొక్క పద విభజనలోకి వెళ్తే అప్పుడు మనకి అర్థమవుతుంది. బ్రహ్మ అంటే జ్ఞానానికి సంబంధించింది, ముహూర్తం ఇది రెండు పదాల కలయిక. ముహుర్ ప్లస్ ఋతం రెండు ముహూర్తం. ముహుర్ అంటే క్షణం, ఋతం అంటే శాశ్వతమైనది, సత్యమైనది అని అర్థం వస్తుంది. అంటే బ్రహ్మ ముహూర్తం అంటే ఒక క్షణకాలం పాటు జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక టైం, ఒక లగ్నం అంటాం, దీన్ని టైం అంటాం, లగ్నం అనే పదాన్ని వాడతాం. దిస్ ఇస్ కాల్డ్ బ్రహ్మ ముహూర్తం. అంటే ఈ బ్రహ్మ ముహూర్తం ఎలా ఉంటుంది అన్న విషయంలో ముఖ్యంగా చీకటి నుంచి వెలుగులోకి వచ్చే సమయం. ఇది మనకి మొత్తం 24 అవర్స్లో 2 సార్లు వస్తుంది. దీనికి ఒకటి సన్సెట్ అంటారు, దాన్ని అంటే డస్క్ టైం అంటారు, ఇంగ్లీష్లో డస్క్ టైం అంటారు, సంధ్యా సమయం అంటారు. సంధ్య అంటే పూర్తిగా చీకటి పడిపోతుంది, అంటే వెలుగు తగ్గిపోతుంది, చీకటిలోకి వచ్చే సమయం, దాన్ని డెస్క్ టైం అంటారు. అంటే సాయంత్రం సూర్యాస్తమయం ఉన్నటువంటి సమయం, దట్స్ కాల్డ్ డెస్క్ టైం అండి. అంటే సాయం సంధ్యా సమయం అనే పదం వాడతాం. సంధ్యా సమయం అంటే సంధ్య అంటే పూర్తిగా వెలుగు ఉండదు, పూర్తిగా చీకటి ఉండదు, ఇటువంటి సమయం సాయం సంధ్యా సమయం. అట్ ద సేమ్ టైం మళ్ళీ 12 గంటల తర్వాత మళ్ళీ వస్తుంది. ఎప్పుడు? ఉదయ సంధ్యాకాలం. ఉదయ సంధ్యాకాలం అంటే ఎట్లా? మార్నింగ్. దీన్ని జాము అంటే మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాముగా మన యొక్క వైదిక సైన్స్ డివైడ్ చేసింది. వైదిక గ్రంథాలు ఈ యొక్క రాత్రి భాగాన్ని పూర్తిగా 4 పార్ట్స్గా డివైడ్ చేసింది. 4 పార్ట్స్లో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉన్న టైం. ఇది పంచాంగం చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి సూర్యాస్తమయం యొక్క సమయం అంటే సన్ రైజ్ సన్సెట్ బట్టి టైమ్స్ కాస్త నిమిషాలు అటుగా మారుతాయి. ఉదాహరణకు ఒకవేళ 6 గంటలకి సాయంత్రం మనం సంధ్యా సమయం అంటే సాయంత్రం ఇప్పుడు సన్సెట్ అయింది అనుకోండి, సూర్యాస్తమయం అనేటప్పుడు 6 గంటల నుంచి 3.5 గంటల పాటు ఒక జాము అంటారు, 3.5 అవర్స్. అంటే 6 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు మొదటి జాము అంటారు. మొదటి జాములో శారీరక బడలికి అలసిపోయి ఉంటుంది. అంటే ఉదయం నుంచి అనేక రకాల కార్యకలాపాలు పనులు చేసి ఉంటాం కాబట్టి ఇక బడలిక సమయం, విశ్రమించాల్సిన సిద్ధపడే సమయంగా చెప్తుంది మొదటి జాము. రెండవ జాము 9:30 నుంచి మళ్ళీ 12 గంటల వరకు అర్ధరాత్రి, అంటే నిద్రకు ఉపక్రమించే సమయం. బాడీలో ఉన్నటువంటి అన్ని రకాల పార్ట్స్ అన్ని కూడా నిద్రకు ఉపక్రమించే సమయం రెండవ జాము అంటారు. మూడో జాము 12 గంటల నుంచి 3 గంటలన్నర వరకు ఉన్నటువంటి సమయాన్ని, ఎర్లీ మార్నింగ్ 3:30 ఉన్న సమయాన్ని మూడో జాము అంటారు. మూడో జాము అంటే పూర్తిగా మనస్సు, మన టోటల్గా మనస్సు కానీ మన ఆత్మ కానీ పూర్తిగా ఒక అంతఃచేతనలోకి వెళ్తాం మనం, పూర్తి ఒక సుప్తావస్థలోకి వెళ్ళే సమయం, అది మూడవ జాము. నాలుగవ జాము ఏదైతే ఉందో ఉదయం పూట 3:30 నుంచి సూర్యోదయం వరకు, అంటే సమయం సూర్యోదయం అంటే 6 గంటల వరకు, ఈ 3:30 నుంచి ఉదయం 6 గంటల వరకు ఉన్నటువంటి నాలుగవ జాము. ఇది చాలా ఇంపార్టెంట్ టైము ఈ నాలుగవ జాము అని చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా ప్రకృతి చీకటి నుంచి మళ్ళీ వెలుతురులోకి వచ్చే సమయం పూర్తిగా మనకైతే 4వ జాము. ఈ 4వ జాములో ఉదయం పూట సూర్యోదయం బహుశా సుమారుగా మనకి ఆ రోజు సూర్యోదయం 6 గంటలకు అయింది అనుకుందామండి. 6 గంటల సమయంలో సూర్యోదయం అయినప్పుడు 6 గంటల నుంచి కరెక్ట్గా 1:30 ముందున్న సమయాన్ని మనకి బ్రహ్మ ముహూర్తం అంటారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు అడిగినట్టు బ్రహ్మ ముహూర్తం అక్కడ వస్తుంది. సూర్యోదయం 6 గంటల నుంచి ఏ టైం అయితే అవుతుందో అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 1:30 అంటే ఉదయం 4:30 3:30 4 నిమిషాల నుంచి 5:30 అంటే సుమారుగా ఒక 48 నిమిషాల పాటు ఉన్నటువంటి ఆ యొక్క టైంని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఇది యాక్చువల్గా మనకి వైదికంగా మనకు గురించిన సమయం. సో ఆయా ప్రాంతాలను బట్టి కాస్త నిమిషాలు కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా బ్రహ్మ ముహూర్తం అంటే 4వ జాములో వచ్చినటువంటి సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా చెప్తారు. అయితే ఏంటి దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? బ్రహ్మ ముహూర్తం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రకృతి మండలం, యావత్ విశ్వం యొక్క ప్రకృతి మండలం కూడా ఒక్కసారి చేతనావస్థలోకి వస్తుంది. చీకటి అంటే అజ్ఞానం, చీకటి అంటే నిర్లిప్తత, చీకటి అంటే ఒక శూన్యత. అటువంటి చీకటి నుంచి వెలుగులోకి వచ్చి సంచరించే సమయం అంటే దాన్ని ఆ టైంలోకి పూర్తిగా యావత్ విశ్వం అంతా కూడా ఒక్కసారి కేంద్రీకరించబడి, అంటే సన్ రైజ్ అవుతుంది, ఆల్రెడీ సూర్యోదయం జరుగుతుంది, అందులో స్టార్టింగ్ ఉన్నటువంటి రేస్ ఉదాహరణకి బ్రహ్మముహూర్తం టైంలో అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంటాయి. అదే సమయంలో మీరు నార్త్ ఈస్ట్ ఏదైతే ప్రాంతం ఉంటుందో ఈశాన్య ప్రాంతంలో చూసినట్లయితే ఒక రకమైన వెలుగు వస్తుంది నాగరాజు గారు. అదొక అద్భుతమైన రంగు. ఆ వర్ణానికి చెప్పే ఈ వర్డ్ అనేది మనకి ఎక్కడ సాంస్క్రిట్లో కానీ ఎక్కడ కూడా లేదు ఆ పదం అనేది.
ఆ రంగు ఒక ఊదా రంగుగా ఉంటుంది. అంటే పూర్తిగా చీకటి కాదు, అంటే పూర్తిగా నలుపు కాదు, పూర్తిగా నీలపు రంగు కాదు. దాన్ని శ్యామల వర్ణం అంటారు, లేకపోతే రకరకాలుగా చెప్తాం మనం. ముఖ్యంగా కృష్ణుడి యొక్క రంగు, రామచంద్రమూర్తి యొక్క రంగు ఈ కలర్లో ఉంటుంది. ఆ సమయంలో ఎలా ఉంటుంది, ఒక రకమైనటువంటి యావత్ విశ్వం అంతా కూడా, జగత్తంతా కూడా కేంద్రీకరించబడి ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి. ఆ టైంలో ఒక కాస్మిక్ ఎనర్జీస్ వస్తుంటాయి. ఎంత పవర్ఫుల్ రేస్ ఉంటాయంటే ఆ టైంలో ఎంటైర్ విశ్వమండలం అంతా కూడా, అంటే స్థూలంలో కానీ సూక్ష్మంలో కానీ మన దేహంలో ఏదైతే ఉందో విశ్వంలో స్థూలంలో కూడా అదే ఉంటుంది. ఉదాహరణకు మీకు చెప్తాను చూడండి, మన దేహం మొత్తం కూడా 70% ఆఫ్ వాటర్ అంటారు. ఇదే 70% వాటర్ మొత్తం విశ్వంలో, అంటే భూమండలం మొత్తం కూడా 70% వాటర్ ఉంటుంది. అలాగే ఎంత పార్ట్ ఇందులో మంచినీళ్ళు ఉన్నాయో 10% మన బాడీలో కూడా 3% ఆఫ్ వాటర్ మన బాడీలో గుడ్ వాటర్ ఉంటుంది. ఎంటైర్ ప్రకృతిలో ఏదైతే వాయుమండలం ఉందో మనం తీసుకున్నటువంటి శ్వాస కూడా వాయుమండలమే. అలాగే ఆకాశం చెప్తారు, అంటే చిత్త ఆకాశం అంటారు. అంటే మన మనసుకు ఒక రూపణను మనం చూపించడం, ఇది ఆకాశాన్ని చూపిస్తుంది. అంటే పంచభూతమైనటువంటి మన దేహం ఏదైతే ఉందో దీనికి ఇండికేషన్గా విశ్వం జాగృతి అయినటువంటి సమయం. అంటే జాగృతి అంటే ఏంటి, వాయుమండలం కానీ ఆకాశ మండలం కానీ ఈ మండలాలు ఉదయం బ్రహ్మముహూర్తం సమయంలో అద్భుతంగా ఒక విద్యుత్ కాంతి, ఒక కాస్మిక్ ఎనర్జీ తోటి డెఫినెట్గా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఒక్కసారి జాగృత వస్తుంది. ఆ టైంలో పెద్దవాళ్ళు లేవమని చెప్తారు. ఉదాహరణకి ఆ టైంలోనే మనకి దేవాలయాలన్నీ కూడా గంటలు మోగుతాయి. ఉదయం 4:30-5 గంటలకి మోగుతాయి. ఇది మతానికి పక్కన పెట్టండి, హిందూ మతంలో కూడా పూర్తిగా 4:30-5 గంటలకి ప్రతి దేవాలయంలో కూడా గంటలు మోగిస్తారు. ఆ టైంలో వేద పాఠన ముఖ్యంగా తిరుపతి లాంటి క్షేత్రాలు చూసినట్టే అప్పుడే స్వామి సుప్రభాత సేవ కూడా ఉదయం 4 గంటల నుంచి 5 గంటల సమయంలో చేస్తారు. ఈ శ్రీశైల క్షేత్రంలో కూడా అదే టైంలో జరుగుతాయి. అట్ ద సేమ్ టైం నమాజ్ చదివే టైం కూడా అదేనండి. ముస్లిమ్స్ నమాజ్ టైం కూడా ఉదయం వాళ్ళకి ఫస్ట్ నమాజ్ 5 గంటలకు అవుతుంది. అంటే సో దేవాలయాలు మతానికి సంబంధం లేకుండా ఉదయం కూడా జరిగే ధార్మిక కార్యకలాపాలని, సుప్రభాత సేవలని కూడా ఒక ప్రపంచంలో ఒక వెలుగు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే సిచ్యువేషను మన ఇంట్లో కూడా మనం తలుపులు తెరవాలి. ముందు మానసిక తలుపులు తెరవాలి, తర్వాత ఇంటి తలుపులు తెరవాలి. మానసిక తలుపులు తెరవాలంటే 4వ జామని చెప్పాను, ఉదయం బెడ్ నుంచి లేవాలి. ఖచ్చితంగా కొంత అనైజినెస్ ఉంటుంది. ముఖ్యంగా ఈ శీతాకాలం లాంటి సమయాల్లో కూడా కొంత బాడీ మనకు మరి కాస్త పడుకుంటే బాగుంటుందేమో, లేదు అప్పుడు మనం కాస్త దుప్పటిని తొలగించుకున్న టైంలోనే మనకు తెలియకుండానే మన ఇంటిలోని ఒక ఆరా తీసుకుంటాం. అదే ధన ప్రవాహం. మన భాషలో చెప్పాలంటే ఈరోజు ధనం లేకుండా ఏ పని చేయలేం. కాబట్టి ధన ప్రవాహి మనం ఏమి ఆశిస్తుంది, ఒక విద్య ఆశించాలన్నా, ఏదైనా ఒక శాస్త్రం నేర్చుకోవాలనుకున్నా, ఒక ఎనీ సబ్జెక్ట్, ఎడ్యుకేషన్, హెల్త్ కావాలనుకుంటే అదే సమయంలో అద్భుతమైన కాస్మిక్ రేస్ ఉంటాయి. ఆ టైంలో బయటికి వెళ్ళి కాస్త వ్యాయామం కానీ ఏమైనా చేసుకుంటే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వేద పండితులు ఉంటే మంత్రపఠనం కూడా అదే చేయాల్సిన సమయం. మన ఇంటి తలుపులు తెరవాల్సిన సమయం బ్రహ్మ ముహూర్త కాలంలో. ఎప్పుడైతే ఇంటి తలుపులు తెరిచామో మనకి లక్ష్మీదేవత మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది చిట్టి కథల్లో చెప్తారు. యాక్చువల్గా పెద్దవాళ్ళు ఏం చేశారంటే, నీకు ఇంటి తలుపులు తెరిస్తే లక్ష్మీదేవి వస్తుంది, ఇంటి తలుపులు తెరిస్తే లక్ష్మీదేవి రావడం ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇది సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఉదయం పూట ఉన్నటువంటి ఏదైతే కాస్మిక్ ఎనర్జీ ఉందో మన ఇంటిలోకి ప్రసరిస్తుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉంటాయి ఇంట్లో ఉన్నటువంటి, అప్పుడే చూడండి పాత ఇళ్లలో ఒక సంఘటన చెప్తారు. పొద్దున కూడా ఇంటి కల్లాపు చల్లుకోవడం కానీ, ఇంటి ముగ్గులు వేయడం కానీ, ఇంటి ముందు ముగ్గులు వేయడం, ఇవన్నీ కూడా లక్ష్మీకరమైనటువంటి ఒక పద్ధతులు. అదే సమయంలో చేస్తారు బ్రహ్మముహూర్తంలో. పాత మన అమ్మమ్మలో నాన్నమ్మలు వెళ్ళే టైంలో వాళ్ళు చేసే పని అది. అప్పుడే పొలాలకు కూడా వెళ్ళే సమయం కూడా, అప్పుడే సద్దిమూట కట్టుకుని పొలాలకు కూడా అదే టైంలో వెళ్ళారు. అటు గుడ్లకి వెళ్ళే పంతులు కూడా అదే టైంలో పూజలు గుళ్ళు ఓపెన్ చేశారు. చదువుకునే వాళ్ళు కూడా అదే సమయంలో పుస్తకం తీసి చదువుకుంటే నాలెడ్జ్ వస్తుంది. ముఖ్యంగా వ్యాపార సంబంధం, ఎకానమీ సంబంధించి ఏనుంటే ఆ టైంలో తీసి రాతపోతలు రాసుకోండి. మార్నింగ్ పూట ప్లెజెంట్గా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ ఎత్తులో చాలా అద్భుతంగా ఉంటాయి ఆ టైంలోనే. ఆ టైంలో వేసి కాస్త గట్టిగా గాఢమైన శ్వాస పీల్చుకొని ఇంట్లో మనం ఖచ్చితంగా ఏమైనా ఎకానమీ ఇది కానీ, అఫర్మేషన్స్ కానీ, మేనిఫెస్టేషన్స్ కానీ ఆ టైంలో మనం బ్రహ్మముహూర్త కాలంలో లేచి మనకు పలానా వస్తువులు కావాలి, ధన ప్రవాహం, ఎందుకంటే డబ్బుతో ఇంపార్టెంట్ కాబట్టి. అందుకే దాన్ని సింబాలిక్గా ఏం చెప్తారంటే కుబేర స్థానం అని చెప్తాం. ఉత్తరానికి కుబేర స్థానం అని చెప్తాం. ఎందుకు ఉత్తరానికి కుబేరుడు అధిపతి అయ్యాడు? అదే చాలా పెద్ద కథ మనకు ఎపిసోడ్లో చేద్దాం. ఎందుకు కుబేరుడు ఉత్తరాధిపతి అయ్యాడు? ఉత్తర అధికారం కూడా ఆయనకి ఇచ్చారు. ఉత్తరాధిపత్యానికి అంటే ఉత్తరాధిపత్యం వర్డ్లోనే చాలా వస్తుంది. వర్డ్ ఉత్తర అంటే అధినేత, ఆ పార్టీకి అధినేత అన్నాడు ఆయన. మనకి ఏదైనా డబ్బులు కావాలి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆ టైంలో లేచి కానీ మనం ఉన్నటువంటి అఫర్మేషన్స్ ఇచ్చినా ఇవన్నీ కూడా మనం రాసుకొని కానీ ఆ టైంలో మనం ప్లాన్ చేయగలిగితే ఏది అడిగితే అది నాగరాజు గారు. ముఖ్యంగా ఆరోగ్యం కావాలనుకున్నా, మనకి ధనం కావాలనుకున్నా, ఎడ్యుకేషన్ కావాలనుకున్నా, మన పనిలో మనం అద్భుతంగా మన సక్సెస్ సాధించాలనుకున్నా కూడా దట్ ఈస్ ద రైట్ టైం బ్రహ్మ ముహూర్తం.
మార్నింగ్ 1:30 సూర్యోదయానికి ముందు 1:30 నిద్ర లేచి కాస్త అటు ఇటుగా తిరుగుతూ మనం ఏదైతే అఫర్మేషన్స్ పాస్ చేస్తుంటామో ఇంటికి ధన ప్రవాహం అన్నది విడిగా వచ్చి ఉంటుంది. ఆ టైంలో నిద్ర లేకుండా కళ్ళు మూసుకొని నిద్రపోతుంటే జీవితాంతం ఒక చాకిరి పని చేయాల్సిందే తప్ప బాడీలో ఒక చేంజెస్ ఉండదు. మనం చేస్తున్న వృత్తి ఉద్యోగాలు కూడా మార్పు ఉండదు. ఒక గానుగది జీవితంగా బతకాల్సి వస్తుంది. మీకు జీవితంలో మార్పు రావాలంటే తప్పనిసరిగా ఏదైతే బ్రహ్మముహూర్త సమయం ఉందో బ్రహ్మముహూర్త సమయంలో ఫస్ట్ మీరంటే ఒక ప్రయత్నం చేయండి, దుప్పటి తొలగించండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. నాగరాజు గారు, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వేదిక్ వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక్కొక్క మంచి రిచ్ మైండ్ సెట్తో కూడుకున్నటువంటి జీవితాన్ని గడపాలనుకుంటారు. అట్ ద సేమ్ టైం ధనాకర్షణకు సంబంధించినటువంటి ఏవైతే ఇంటి మూలాల దగ్గర నుంచి మార్పులు చేపుల వరకు కూడా వేదిక్ సైన్స్ ప్రకారం ఇంటిని మార్చుకొని సో ధనాకర్షణకి రెడీగా పెట్టుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇంటిని చక్కదిద్ది పెట్టుకుంటేనే మనకి రెమెడీస్ ఉంటాయి. నాగరాజు గారు, బ్రహ్మ ముహూర్తం లేచి ఎటువంటి రెమెడీస్ చేయడం వల్ల ఆ 4 మూలల్లో కూడా ప్రధానంగా చెప్పాలంటే ఇంట్లో కాస్త కల్లాపు జల్లి ఒక రాగి పాత్రలో కొన్ని రాగి పాత్రలో నీళ్లు తీసుకొని మార్నింగ్ పూట పుష్పించే పుష్పాలు, అంటే ముందు రోజు పువ్వు తెచ్చుకొని ఏసీ ఫ్రిడ్జ్లో పెట్టే పువ్వులు కాదు నేను చెప్పేది, ఏదో దగ్గరలో ఇంటి ముందున్న పూల చెట్టు ఏది ఎన్ని పువ్వు, ఈ ప్రత్యేక పువ్వులు కాకుండా రాగి పాత్రలో నీళ్లు తీసుకొని, రాగి ఎక్కువగా ధనాన్ని ఆకర్షిస్తున్న వస్తువు కాబట్టి ఈశాన్య మూలలో ముఖ్యంగా 4:30 ఆ టైంలో లేచి మీరు ఇంటి మూలలో కానీ పెట్టుకొని రాగలిగితే మీ ఇంట్లో అపారమైన ధన ప్రవాహం ఉంటుంది. క్లాసెస్ ఏమైనా ఉంటాయండి దీనికి? తప్పనిసరిగా దీనికి సంబంధించి చాలా రెమెడీస్ ఉంటాయండి. చిన్న రెమెడీస్, ఖర్చుతో లేనటువంటి రెమెడీస్, చిన్న రెమెడీస్ తోటి అద్భుతమైన ఫలితాలు మనం ఆశించవచ్చు. దీనికి సంబంధించి అది మనం డెఫినెట్గా క్లాసులో చెప్తామండి. వాయువ్య మూలల్లో తప్పనిసరిగా ఒక శ్వేత ఆంజనేయ స్వామి, తెలుపు రంగుతో ఉన్నటువంటి ఆంజనేయుల వారు, అది కూడా ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ఆంజనేయుల వారిని వాయువ్య మూలలో, ఇంటికి ఈశాన్య మూలలో ఎట్లయితే కుబేరస్థానం ఉన్నప్పుడు కూడా దీనికి అధినేత వాయువు ఆపోజిట్గా ఉన్నటువంటిది నైరుతి పక్కగా ఉన్నటువంటి వాయువు. అంటే వాయువు అంటే ఏ మూలకు వస్తుందంటే పడమర అండ్ ఉత్తర, ఈ కారణాన్ని వాయువు మూల అంటారు. వాయువు మూలలో ధ్యాన ముద్రలో ఉన్నటువంటి కూర్చున్న భంగిమలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు ఒక హనుమాన్ విగ్రహాన్ని కానీ ఆ మూలలో పెట్టగలిగితే అద్భుతమైనటువంటి దోషాలు, వాయువు దోషాలు తొలగిపోవడంతో పాటు అపారమైన ధన సంపద కలిగి ఉంటుంది. దీనికి నేను పూర్తిగా టెక్నికల్గా కూడా మీకు చెప్పే అవకాశం ఉంటుంది నాగరాజు గారు క్లాసులు అటెండ్ అయితే. సో క్లాస్ ఎప్పుడు ఉంటుంది సార్? November 30th మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం నాగరాజు గారు. ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు కింద కాంటాక్ట్ చేస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మన దానికి సంబంధించిన టీం మనకి దాని వివరాలను కూడా తెలియపరుస్తారు. సో వేదిక్ వాస్తు అండి. మళ్ళీ వాస్తు ప్రకారమే మీరు మనీని ఏ విధంగా అట్రాక్ట్ చేయొచ్చు నేను చెప్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. నమస్కారం అండి.